మేన దేవుని బిడ్లారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు దేవుడు మనల్ని కాపాడి పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిద్దాం. కాబట్టి ఎందుకంటే దేవుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆయా పనులలో దేవుడు తోడై ఉన్నాడు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పొలం పనులలో, కూలి పనులలో, అనేకమైన పనులలో దేవుడు తోడై ఉన్నాడు. తోడైన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే మీరు నిద్రలోనికి వెళ్ళక ముందుకు ఈ ఆదరణ వాక్యాలు విని మీరు బలపరచబడతారు. అలాగే మానసికంగా శరీరానుసారంగా ఒత్తిడి నుండి దేవుడు మీకు విడుదల కలిగించి మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఆ వాగ్దానాలు మనం చదివి ఆదరణ పొందుకుందాం. మానసికంగా శరీరానుసారంగా ఒత్తిడి నుంచి విడిపించబడుదాం. ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినుము. యాకోబు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయనకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. మన రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభు కృపలో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన ఇస్తున్న ఈ ఆదరణమైన మాట ఎంత అమూల్యమైందో మరొకసారి చదువుకుందాం. యాకోబు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మన దేవుడు మనను పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకంటే 139వ కీర్తన మొదటి వచనమును చదివితే దావీదు గారు ఇలా అంటాడు, యెహోవా, నేను కూర్చున్నటను నేను నడుచుటను నీకు తెలిసినది. యెహోవా అనే మాట నా నోటికి రాకమునుపే నేను ఎవరో నీకు తెలిసింది అంటాడు. అందుకే దేవుడు మనని పుట్టకముందుకే మన యొక్క స్థితిగతులు ఏంటి, ఏ స్థితిలో ఉంటాం అనేది దేవుడు తెలుసు. అందుకే యాకోబుతో మాట్లాడుతున్నాడు. భయపడకుము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? నీవు భయపడకూడదని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం నమ్మదగినది. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనము 13వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఇర్మియా కూడా భయపడతా ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాకు వాగ్దానం చేస్తాడు. మొదటి అధ్యాయంలో, నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను పిలిచి తిని నిన్ను ఎరిగి తిని అని చెప్పి అతనితో వాగ్దానం చేస్తున్నాడు. వాటిని విందాం. ఏమని వాగ్దానం చేస్తుందంటే, ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అమూల్యమైందో మనకు అర్థమవుతుంది. ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఎంత ఆదరించే మాటలో చూడండి. అంటే నీవు ఈ పట్టణంలో ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణముగా ఉన్నావు. ఎక్కడికన్నావో ఒక పట్టణము, ప్రాకారం కలిగిన పట్టణం ఉంటే ఆ పట్టణం భద్రత ఉంటుంది. దొంగలు రారు ఆ పట్టణంలోనికి, ఎలాంటివి రావు. కాబట్టి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రాకారం గల పట్టణముగాను, ఇనుప స్తంభం. చూడండి, ఇనుప స్తంభము దాన్ని ఎంత కొట్టినా కూడా అది ఏమి కాదని చెప్తున్నాడు. రెండోది. మూడోది, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు. ఏమండి, ఎక్కడైనా ఇత్తడి గోడలు చూసామా?
మట్టి గోడలు చూసాం, కాకపోతే రాతి గోడలు చూసాం. కానీ దేవుడు ఇర్మీయాకు వాగ్దానం చేస్తున్నాడు, ఇత్తడి గోడలుగా అని చేస్తానని చెప్తున్నాడు. ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఇత్తడి ఏమవుతుందంటే అగ్ని కూడా అది కరగదు, సుత్త తీసుకొని కొట్టినా కూడా అది పగిలిపోదు. అంటే ఇప్పుడు ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు అలా ఉంటావు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే మనం రాత్రి నిద్రలోకి వెళ్ళకముందుకు ఈ ఆదరణ మాటలు మనం విని ఆ మాటలు హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తే ప్రశాంతమైన విశ్రాంతి వస్తుంది. మానసికంగా శరీరానుసరం ఒత్తిడి నుంచి కూడా విడుదల కలుగుతావు. తర్వాత మూడోది చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యుందును అన్నాడు. అంటే నీతో యుద్ధం చేస్తారు. అంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నా కూడా, ప్రాకారం గల పట్టణంగా ఉన్నా కూడా, ఇనుప స్తంభముగా ఉన్నా కూడా, ఇత్తడి గోడలుగా ఉన్నా కూడా నీతో యుద్ధం చేస్తారు. ఎందుకో తెలుసా? నేను నిన్ను నియమించాను. నేను నిన్ను నియమించుకున్నాను కాబట్టి నాతో యుద్ధం చేయలేక, నాతో పొట్లాడలేక నీతో యుద్ధం చేస్తారు, నీతో పొట్లాడతారు. అయినా నువ్వు భయపడకు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు కృప ఎంత గొప్పదో చూడు. అందుకే ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, సాతాను యొక్క తలను చితగొట్టడానికి, పాపాన్ని అంతం చేయడానికి, రోగాలు తీసివేయడానికి, పేదరికం తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. తర్వాత నాలుగో చెప్తున్నాడు ఏంటంటే, నేను చెప్తున్నాను, నేను నీకు తోడై ఉందు అని అంటున్నాడు. చూసారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఏ విషయంలో భయపడకూడదు. ఐదవది, నీపైన విజయం పొందజాలరు. అంటే దేవుడు తోడుంటే నీ మీద ఎవడికి కూడా విజయం ఉండదు, ఎవడు కూడా విజయం ఉండదు. ఎందుకంటే ఆయన కల్వరి సిలువలో ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ విజయ ఉత్సాహముతో మనను ఊరేగింపు చేస్తున్నాడని కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. వారిని ప్రోత్సహిస్తున్నాడు. మరి తీర్మానం చేసుకుందాం, ఈ ఆదరణ వాక్యాలు మీరు దయతో వింటారని ఒక దైవ సేవకుడికి నేను ఆశిస్తున్నాను. విని నిద్రపోతున్నప్పుడు మీరు ఎంత ప్రశాంతమైన విశ్రాంతి పొందుకుంటారు. అలాగే మానసికంగా శరీరానుసర ఒత్తిడి నుంచి కూడా విడుదల కలుగుతుంది. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని దేవుడు బ్లెస్ చేస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకోపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.